అల్లర్లు దాడులు హింసతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. నిత్యం అల్లర్లతో జనం టెన్షన్ తో కాలం గడుపుతున్నారు. ముఖ్యంగా అరాచక శక్తులు హిందువులను టార్గెట్ గా చేసుకుని దాడులకు పాల్పడుతున్నాయి. ఇళ్లపై దాడులు చేస్తూ కిరాతకాలకు పాల్పడుతున్నాయి. మతపరమైన ఆరోపణల సాకుతో సామాన్యులపై జరుగుతున్న దాడులు ఆ దేశ ప్రతిష్టను కూడా అంతర్జాతీయంగా దిగజారుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. 25 ఏళ్ల దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుడిని ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలతో అతి క్రూరంగా కొట్టి చంపారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. అయితే ఈ అమానుష కాండాపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవ్వడంతో ఎట్టకేలకు యూనస్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అయితే యూనస్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు నటిస్తున్నా అక్కడ దమనకాండ మాత్రం ఆగడం లేదు. చంద్రదాస్ కేసులో 7 నిందితులను అరెస్టు చేసినట్టు చెప్పుకుంటోంది. క్షేత్రస్థాయిలో మాత్రం హిందువులపై జరుగుతున్న దాడులు ఇంకా ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. దీంతో దేశంలో ఉన్న హిందువులకు అండగా నిలుస్తోంది భారత హైకమిషన్. పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు భారతీయ పౌరులు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది. స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు విద్యార్థుల ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యువనేత షరీఫ్ ఉస్మాన్ హదీ మృతి తర్వాత రాజధాని ఢాకాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అయితే ఈ హింసపై షాకింగ్ న్యూస్ బయటకు వస్తుంది. షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టిన తర్వాత హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేందుకు ఏబీటీ తీవ్రవాద సంస్థ జమాత్ ఈ ఇస్లామీలు కలిసి పనిచేస్తున్నాయన్న విషయం ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఏబీటీ తీవ్రవాద సంస్థకు పాకిస్తాన్ నుంచి మద్దతు లభిస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఏబీటీ తీవ్రవాదులు మరింత రెచ్చిపోయి హిందువులను టార్గెట్ గా చేసుకున్నాయన్న క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. ఈ హింస వెనకాల పాక్ చైనా ప్రమేయం కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో భారత్ అలర్ట్ అయింది. ఇప్పటికే హిందువులు ఉండే ఏరియాలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వాలను ఆదేశించింది. దాంతో పాటు హిందువులు కూడా జాగ్రత్తగా ఉండాలని ఆర్డర్స్ జారీ చేసింది. బంగ్లాదేశ్ లో హిందువులే ఎందుకు టార్గెట్ అయ్యారు? హిందువుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారా? దాడులు చేసి ప్రాణాలు తీస్తున్నారా? బంగ్లా సమస్యలపై భారత్ ఏం చేస్తుంది? ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు పొలిటికల్ అనలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. సో ఇప్పుడు మనం సిచ్యువేషన్ చూస్తున్నామండి, చాలా మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. అసలు బంగ్లాలో జరుగుతున్న సిచ్యువేషన్ ఓన్లీ అక్కడే కాదు, దేశవ్యాప్తంగా అండ్ అలాగే అదర్ కంట్రీస్ లో కూడా ఇప్పుడు దీని గురించి చర్చించుకుంటున్నారు. ఇదే ఒక హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. అయితే ఏంటి ఇప్పుడు హిందువులే అక్కడ మెయిన్ టార్గెట్స్ గా చెప్పొచ్చు అంటారా? బంగ్లాదేశ్ లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలని అది హిందూ ముస్లిం ఘర్షణగా చిత్రించడం అనేది సరైనటువంటిది కాదు. ఎవరైనా అలా చిత్రించారు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మాద శక్తులు, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మతోన్మాద శక్తులు ఇద్దరు జనంతో ఆడుకుంటున్నారని చెప్పాల్సి వస్తుంది. అక్కడ హిందువులకు వ్యతిరేకంగానో లేకపోతే అక్కడ హిందువులు అంటే మైనారిటీలకు వ్యతిరేకంగా గతంలో కొన్ని దాడులు జరిగిన మాట వాస్తవం. దాన్ని ఎవరో సమర్థించరు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఉదంతంలో ఒక యువకుడిని కూడా
ఆ, సజీవ దహనం చేశారు. దీన్ని హిందూ ముస్లిం ఘర్షణగా చిత్రించడానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు లేదా మన దేశంలో ఉన్నటువంటి మత శక్తులు ప్రయత్నిస్తున్నాయి. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి మైనార్టీలకు కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీలకు కానీ ప్రమాదం తప్ప మరొకటి కాదు. అసలు సమస్యను వదిలిపెట్టి మొత్తం ఏదో హిందువుల మీద మొత్తం ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెలువజేస్తున్నాయి. ప్రపంచం అంత నిరసనలు ఎక్కడ వెలువడం అంటే ఏం లేదు. అందుకని మనం సమస్యను సమస్యగానే చూడాలి. ఇప్పటికే అక్కడ జరిగినటువంటి ఉదంతంలో 10 మందిని అరెస్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. రెండోది, భారత హైకమిషన్ అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని జాగ్రత్తగా ఉండమని లేదా వాళ్ళకి రక్షణగా ఉంటారని మన రాయబారి కార్యాలయం అక్కడ ఏమి చెప్పలేదు. ఏ రాయబారి కార్యాలయం కూడా ఇక్కడ చెప్పదు. మన కార్యాలయం చేసినటువంటి అలర్ట్ ఏంటంటే భారతీయులు ఎవరైనా బంగ్లాదేశ్ లో కనుక ఉండేట్లయితే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి చెప్పింది. వాళ్లే కాదు, అనేక దేశాలు అటువంటి హెచ్చరికలు జారీ చేస్తాయి. అంతే తప్ప బంగ్లాదేశ్ పౌరుల గురించి రక్షణ తీసుకోవాలని చెప్పేసి మీరు చెప్పారు. అక్కడ ప్రభుత్వాన్ని ఆదేశించిందని. మన దేశం ఆదేశిస్తుందా ఇంకొక దేశాన్ని? ఎట్లా ఆదేశిస్తుంది? అందుకని మనం వాడేటువంటి పదజాలం కానీ లేకపోతే దాని అర్థాలు జనం మిస్లీడ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటది కనుక సమస్యను సమస్యగానే చూడాలి. అక్కడ అక్కడ తలెత్తినటువంటి రాజకీయ పరిణామం లేకపోతే హది అనేటువంటి అతని హత్య, దాన్ని అవకాశంగా తీసుకుని కొన్ని మత శక్తులు మైనార్టీల మీద దాడులు చేస్తున్నాయి. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. బీహార్ లో నవడాలో ఒక చిన్న ముస్లిం వ్యాపారి సైకిల్ మీద బట్టలు అమ్ముకొని వెళ్తా ఉంటే అతన్ని పట్టుకొని నువ్వు ముస్లింవా హిందువా అని చెప్పేసి బట్టలు ఇప్పి అతను ముస్లిం అని నిర్ణయించుకున్న తర్వాత కొట్టి చంపారనేటువంటి వార్తలు కూడా వచ్చాయి కదా మనకి. అందుకని ఆ విధంగా మనం కనుక చూసేట్లయితే అది చాలా ప్రమాదకరమైనటువంటి ప్రచారానికి మనం కూడా దోహదం చేసినట్టు అవుతుంది కనుక ఖచ్చితంగా ఎవరైనా హిందూ అయినా ముస్లిం అయినా మరొకరైనా ప్రాణం అనేటువంటిది విలువైంది కనుక దాన్ని ఖండించాల్సిందే. మరి అలా అనుకునేట్లయితే అక్కడ హిందువుల మీద దాడులు జరిగేట్లయితే 2 మీడియా కార్యాలయాల మీద దాడులు జరిపారు. ఆ మీడియా కార్యాలయాలు అవన్నీ కూడా హిందువులు కాదు, అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ హిందువులు కాదు. మరి వాళ్ళు ఎందుకు జరిపారు? అందుకని మనం ప్రజెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి న్యూట్రల్ గా ఉండాలనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కాదండి, మేము న్యూట్రల్ గానే ఉన్నాము. సో అందుకే అక్కడ హింసలు జరుగుతున్నాయని చెప్తున్నాము. అండ్ అదే విధంగా గవర్నమెంట్ యాక్షన్స్ కూడా తీసుకుంటుందని కూడా చెప్తున్నాము. మేమేం చెప్పామంటే దీంతో దేశంలో ఉన్న హిందువులకు అండగా నిలుస్తుంది భారత హైకమిషన్. హిందువులకు అండగా నిలుస్తుంది. ఇప్పుడు మన భారతదేశంలో బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులకి భారతదేశం హైకమిషన్ ఎట్లా అండగా నిలుస్తుంది? బంగ్లాదేశ్ అక్కడ ఉంటున్న హిందువులకు మనం అండగా ఉంటున్నామండి. ఎట్లా ఉంటదండి? హిందువులకి మన హైకమిషన్ కి ఏమన్నా అక్కడ ఏమన్నా మిలిటరీ ఉందా లేకపోతే పోలీసులు అక్కడ ఉన్న హిందువులకి హెల్ప్ చేయొద్దంటారా? మన సైడ్ హెల్ప్ ఉండకూడదంటారా? హిందువులకి కాదు, హిందువులు అంటే ఓన్లీ హిందువులు కాదండి. ఇప్పుడు ఇండియన్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళకి, ఎవరైతే పర్యటనకు వెళ్లారో లేకపోతే అక్కడ నేను చెప్పింది అదే. మీరేమో అక్కడ ఉన్నటువంటి హిందువులకు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి భారతీయుల్ని అలర్ట్ చేశారు. ప్రతి దేశం అలర్ట్ చేస్తుంది. అమెరికా కూడా అలర్ట్ చేసింది ఇటువంటి సందర్భాల్లో బయటకు వెళ్తే ప్రమాదం అని చెప్పేసి. మీరు హిందువుల పదం వాడింది మీరు. ఓకే అండి, మేము హిందువుల పదం వాడాము, ఒక పక్కన పెట్టేయండి. కానీ భారతీయులు ఎవరైతే పర్యటిస్తున్నారో వాళ్ళకి మన దేశం ఆదేశించింది ఏంటి? అవసరమైతేనే బయటికి రావాలి, లేకపోతే లేదు అనేది మేము చెప్పినట్టుగా. మేము న్యూట్రల్ గానే ఉన్నాం కాబట్టి మాకు అందిన న్యూస్ మేము ప్రెజెంట్ చేస్తున్నాము. మేమేం బయాస్డ్ గా లేము, మేము న్యూట్రల్ గానే చెప్తున్నాము. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని మేము చెప్తున్నాం. రైట్, కోటేశ్వరరావు గారు మాట్లాడదాం. అయితే ఇదే అంశానికి సంబంధించి అయితే మాట్లాడదాం. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం అల్లర్లు, దాడులు, హింసలతో అయితే బంగ్లాదేశ్ అట్టుడుకుతుంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. నిత్యం అల్లర్లతో జనం టెన్షన్ తో అక్కడ గడుపుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళే కాదు, ఇక్కడ మనం భారతదేశం నుంచి వెళ్తున్న
పర్యాటకులు ఎవరైతే కానివచ్చు, లేకపోతే అక్కడికి వెళ్లి చదువు కోసం వెళ్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జాగ్రత్త పడాలని భారతదేశం అయితే ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. ఇళ్లపై దాడులు చేస్తూ కిరాతకులకు పాల్పడుతున్నాయి. మతపరమైన ఆరోపణలు సాకుతో సామాన్యులపై జరుగుతున్న దాడులు ఆ దేశ ప్రతిష్టను కూడా అంతర్జాతీయంగా దిగజారుస్తున్నాయన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే 25 ఏళ్ల దీపు చంద్రదాస్ అనే వ్యక్తి గురించి మనం ఇప్పటివరకు వినే ఉంటాం. అయితే చంద్రదాస్ అనే హిందూ యువకుడిని ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడన్న ఒకే ఒక్క ఆరోపణలతో అతి క్రూరంగా కొట్టి చంపారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సెన్సేషన్ గా నిలిచిందని చెప్పొచ్చు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి జాయిన్ అవుతున్న ప్రొఫెసర్ శేషు ఫోన్ ఇన్ ద్వారా మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శేషు గారు చెప్పండి, ఇప్పుడు మనం ఈ ఇన్సిడెంట్స్ అన్ని చూస్తున్నాము, చాలా రోజుల నుంచి జరుగుతుంది బంగ్లాదేశ్ లో. అయితే బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఈ హింస ఒక హిందువులే టార్గెట్ గా చేసుకుని చేస్తుందా, లేకపోతే ఇంకేమైనా రీజన్స్ అయి ఉండొచ్చా? 2004లో బంగ్లాదేశ్ లో విద్యార్థులు ప్రభుత్వం పైన తిరుగుబాటు చేశారు. నాటి అవామీ లీగ్ ప్రభుత్వము, షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వం పైన అక్కడ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం పైన ఢాకా యూనివర్సిటీ విద్యార్థులతో పాటు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమం చేయడంతో అక్కడ ప్రభుత్వము రాజీనామా చేయాల్సి వచ్చింది. షేక్ హసీనా భారతదేశానికి వచ్చి ప్రవాసురాలుగా తలదాచుకున్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సద్దుమణిగించడానికి, అక్కడ సాధారణమైనటువంటి పరిస్థితులను నెలకొల్పడానికి మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఓ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రభుత్వము 2024 నుంచి గత సంవత్సరంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అయితే ఇప్పుడు అక్కడ ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ పార్లమెంట్ కి ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఆ ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అభ్యర్థి అయినటువంటి ఇంక్విలాబ్ మంచ్ అనేటటువంటి ఒక విద్యార్థి సంస్థకు చెందినటువంటి షరీఫ్ ఉస్మాన్ హదీని అక్కడ హత్య చేయడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో తను ఢాకా 8 నుండి లోక్సభ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నారు. ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో ఆ హదీ పైన కాల్పులు జరపడం జరిగింది. ఆ కాల్పుల్లో అది మరణించాడు. అయితే ఆ మరణానికి సంబంధించినటువంటి దాంతో అక్కడ ఉవ్వెత్తున మళ్ళీ అల్లర్లు లేస్తున్నాయి. ఆ మరణం వెనకాల అవామీ లీగ్ పార్టీ ఉన్నట్టుగా, ఆ మరణం వెనకాల భారతదేశం ప్రోద్బలం ఉన్నట్టుగా వాళ్ళు అపోహపడుతున్నారు. వాస్తవానికి అక్కడ బంగ్లాదేశ్ లో శాంతి నెలకొలాలని, బంగ్లాదేశ్ లో సాధారణ పరిస్థితులు ఉండాలని మనం కోరుకుంటుంటే, బట్ అక్కడ ఉన్నటువంటి పార్టీలు కానీ, అక్కడ ఉన్నటువంటి కొన్ని సంస్థలు కానీ భారతదేశానికి వ్యతిరేకమైనటువంటి ప్రచారం చేస్తున్నాయి. ఈ హదీ కూడా భారత వ్యతిరేకమైనటువంటి ప్రచారం చేసేటటువంటి ఒక వ్యక్తి అక్కడ. ఎందుకు అని అంటే 7 సిస్టర్స్, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి 7 సిస్టర్స్ ని బంగ్లాదేశ్ లో కలుపుకుంటాము. ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఎన్నికల నినాదం ఏంటంటే గ్రేటర్ బంగ్లా అంటే ఈశాన్య భారతదేశానికి సంబంధించినటువంటి 7 సిస్టర్స్ అయినటువంటి ఈశాన్య రాష్ట్రాలను కూడా కలుపుకునేటటువంటి ఒక కార్యక్రమం. ఈ భారత వ్యతిరేకిగా ముద్రపడినటువంటి షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య గావించబడటంతో అది భారత్ శక్తులే చేశాయి, భారత ప్రోద్బలంతో హత్య జరిగింది అనేటటువంటిది అక్కడ జరుగుతుంది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి అల్లర్లలో దీప్ చంద్ర దాస్ అనేటటువంటి ఒక భారతీయుడిని అక్కడ తను చేసినటువంటి వ్యాఖ్యలకి బహిరంగంగా ఉరిదీసి కాల్చి చంపేశారు. ఎంత బ్రూటల్ మర్డర్ అంటే అది సభ్య సమాజము తలదించుకునే విధంగా ఆ మర్డర్ చేశారు. బట్ దీప్ చంద్ర దాస్ అనేటటువంటి వ్యక్తి ఏం వ్యాఖ్యలు చేశాడు? దేవుడు ఒక్కడే అని అన్నాడు. అది అల్లా కావచ్చు, అది యేసు ప్రభు కావచ్చు, శ్రీరాముడు కావచ్చు, ఎవరైనా కావచ్చు కదా. బట్ తను పేరు పెట్టి అయితే చెప్పలేదు కదా. కానీ భారతీయుడైనటువంటి పాపానికి ఆ వ్యాఖ్యలు చేసినందుకు ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తాడనేటటువంటి నెపంతో భారతదేశంపై ఉన్నటువంటి గుడ్డి వ్యతిరేకతతోటి అక్కడ బంగ్లాదేశ్ నడి వీధుల్లో ఉల్టా ఏలాడదీసి నిప్పు పెట్టి చంపినటువంటి ఒక దుర్మార్గమైన ఒక బ్రూటల్ హత్యని మనం ఎలా చూడాల్సినటువంటి సందర్భం ఉంది. గత కొన్ని రోజులుగా షేక్ హసీనా అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయిన దగ్గర నుంచి, అక్కడ కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా
భారత్ పైన సందర్భం వచ్చినప్పుడల్లా తమ అక్కసుని వెళ్ళగక్కుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. భారత్ వ్యతిరేక వైఖరిని బంగ్లాదేశ్ తీసుకున్నట్టుగా చూసాం. బంగ్లాదేశ్ కి కృతజ్ఞత ఉంటే అసలు బంగ్లాదేశ్ ఏర్పాటుకి భారతే కారణం కదా. 1971లో తూర్పు పాకిస్తాన్ నుండిపై తూర్పు పాకిస్తాన్ ఏర్పడటానికి ముజబుర్ రెహమాన్ తిరుగుబాటుదారులకు సహాయం చేసి ఆ దేశం ఏర్పడటానికి కారణమైనటువంటి భారతదేశం పైన ఇవాళ వాళ్ళు ఆ కారణంగా వాళ్ళు హేయభావాన్ని హేట్ ని పెంచుకొని భారత్ ని ఒక వ్యతిరేకమైనటువంటి దేశంగా చూస్తున్నాం. కానీ బంగ్లాదేశ్ లో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఎప్పుడు ఏ సంక్షోభం వచ్చినా, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఆదుకునేటటువంటి దేశాల్లో భారతదేశం మొట్టమొదటి దేశం. బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి కాందిశీకుల్ని మనమే కాపాడాం, తిండి పెట్టాం. బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి పేదలకి మనమే ఆశ్రయం కల్పించాం, తిండి పెట్టాం. బంగ్లాదేశ్కి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు భారతదేశం పెద్ద ఎత్తున ఆదుకున్నటువంటి చరిత్ర ఉంటే ఇవాళ బంగ్లాదేశ్ లో మీరు చూడండి, షేక్ హసీనా ప్రభుత్వం అక్కడ పడిపోయిన తర్వాత, విద్యార్థి ఉద్యమం వచ్చిన తర్వాత అక్కడ అల్లర్లు చెలరేగితే ఆ అల్లర్లలో భారతీయులపైన దాడి చేశారు. భారతీయులపైన దాడి చేయటం కాదు, ఇస్కాన్ బంగ్లాదేశ్ ఇన్ఛార్జ్ అయినటువంటి చిన్మయ్యను కూడా ఇప్పటికీ జైల్లోనే పెట్టారు. ఇప్పటికి కూడా జైల్లో పెట్టారు. ఒకప్పుడు 22%, 23% ఉన్నటువంటి భారతీయులు ఇవాళ 7% పడిపోయారు బంగ్లాదేశ్ లో. అంటే బంగ్లాదేశ్ లో మైనార్టీలుగా ఉన్నటువంటి భారతీయుల పైన ఏ విధమైనటువంటి దాడులు జరుగుతున్నాయి, ఏ విధమైనటువంటి అభద్రతా భావం ఏర్పడుతుంది అనేటటువంటి చెప్పడానికి ఇదే ఉదాహరణ. నిన్న జరిగినటువంటి ఇవాళ బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి అలర్లు భారత పౌరుల లక్ష్యంగా జరుగుతున్నాయి. అది భారత హై కమిషనర్ కార్యాలయం పైన దాడి చేశారు, పత్రికా కార్యాలయాల పైన దాడి చేశారు. ఎంత ఉన్మాదం చెప్పండి. బట్ ఇవాళ భారతీయులను టార్గెట్ గా చేసుకొని బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి దాడులు, ముఖ్యంగా దీప్ చంద్ర దాస్ అనేటటువంటి ఒక యువకుడిని చంపినటువంటి విధానం, అది ఒకవేళ దీప్ చంద్ర దాస్ ఏదైనా చేసి ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది కదా. కానీ అట్లా కాకుండా ఒక అన్సివిలైజ్డ్ గా ఒక రోడ్డు పైన వేలాడదీసి కిరోసిన్ పోసి నిప్పు పెట్టి తగలపెట్టి ఒక వ్యక్తి ప్రాణం తీసేటటువంటి హక్కు ఏ సమాజం ఇచ్చింది? ఆ హక్కు ఏ న్యాయస్థానాలు ఇచ్చాయి? ఆ హక్కు ఏ అంతర్జాతీయ న్యాయస్థానం ఇలా బంగ్లాదేశ్ కి ఇచ్చింది అనేటటువంటి ప్రశ్న తలెత్తుతున్నప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది అక్కడ? ఇవాళ ఒక విద్యార్థి నాయకుడు ఎన్నికల ప్రచారం చేస్తుంటే రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి లేదా? ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి మహమ్మద్ యూనస్ కూడా భారత్ పైన తన అక్కసుని వెళ్ళగక్కుతున్నాడు కదా, ఈశాన్య రాష్ట్రాల పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు కదా, భారత వ్యతిరేక వైఖరిని తీసుకుంటున్నాడు కదా. ఇవాళ హసీనాకి ఉరిశిక్ష వేశారండి. హసీనాకి ఎందుకు ఉరిశిక్ష వేశారు? భారతదేశం పైన ఎందుకు కక్ష పెంచుకున్నారంటే హసీనాకి భారతదేశము ఆశ్రయం కల్పించడమే. ఇవాళ హసీనానే కాదండి, ప్రపంచంలో దీనికి సంబంధించి మాట్లాడదాం, కంటిన్యూ చేద్దాం. కానీ ఒక్కసేపు హోల్డ్ లో ఉండండి. విల్ గో టు కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు చెప్పండి, బంగ్లాదేశ్ లో వినిపిస్తున్న 7 సిస్టర్స్ అజెండా గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఇప్పుడు వరకు అది ఇండియన్స్ అవన్నీ పక్కన పెట్టేస్తే, బయాస్డ్ అన్బయాస్డ్ పక్కన పెట్టేస్తే, ఆ 7 సిస్టర్స్ అజెండా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మత శక్తులు, కొన్ని రాజకీయ శక్తులు గాని లేదా ఇతరులు గాని 7 సిస్టర్స్ గ్రేటర్ బంగ్లాదేశ్ అనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చిన మాట నిజం. దాన్ని ఎవరు సమర్థించరు. అది అసలు అమలు జరిగేటువంటిది కాదు. ఎందుకు అక్కడ అటువంటి తీసుకొస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి మత శక్తులు ఆ విధమైనటువంటి నినాదాన్ని తీసుకొచ్చారు. భారతదేశంలో ఉన్నటువంటి మత శక్తులు ఎవరో మనకు తెలుసు. అఖండ భారత్ పేరుతోటి బంగ్లాదేశ్, మయన్మార్ వీటన్నిటిని కలిపి మేము అఖండ భారత్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిత్యం ప్రచారం చేస్తున్నారు కదా. దానికి కౌంటర్ గా అక్కడ ఉన్నటువంటి కొన్ని మత శక్తులు ఆ విధమైనటువంటి తీసుకొచ్చారు. ఈ అఖండ భారత్ వచ్చేది లేదు, గ్రేటర్ బంగ్లాదేశ్ కూడా వచ్చేటువంటిది లేదు. నేను అందుకే చెప్తున్నా, ఈ 2 దేశాల్లోనూ లేదా పాకిస్తాన్ లోను ఈ 3 చోట్ల ఉన్నటువంటి మత శక్తులకి ఇది ఒక ఎజెండా, మతపరమైనటువంటి ఒక ఎజెండా. అక్కడ వాళ్ళని వీళ్ళు అంటారు, వీళ్ళు వాళ్ళని వాళ్ళు అంటారు. మధ్యలో జనానికి అసలైనటువంటి ఎజెండా అనేటువంటిది పోయి ఈ మతపరమైనటువంటి ఎజెండాను ముందుకు తీసుకొస్తున్నారు. అది జరిగేటువంటిది కాదు. నేను చెప్తున్నాను కదా, గ్రేటర్ బంగ్లాదేశ్ అనేటువంటి జరిగేది కాదు. ఎట్ ది సేమ్ టైం అఖండ భారత్ అనేటువంటిది కూడా జరిగేటువంటిది కాదు. ఓకే, సో శేషు గారు, ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు 7 సిస్టర్స్ అజెండా గురించి? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ఇప్పుడు
ఈ సెవెన్ సిస్టర్స్ ఈశాన్య రాష్ట్రాలు అనేవి భారతదేశానికి ఒక వ్యూహాత్మకమైనటువంటి స్థావరాలు, ఒక స్ట్రాటజిక్ ప్లేసెస్. అవి రక్షణ పరమైనటువంటి ఒక స్ట్రాటజిక్ ప్లేసెస్. దానికి మనం బంగ్లాదేశ్ తోటి బార్డర్స్ ఉంటాయి, బర్మాతో బార్డర్స్ ఉంటాయి, నేపాల్తో బార్డర్స్ ఉన్నటువంటి ఈ బార్డర్ కు ఉన్నటువంటి నేపథ్యంలో అటు చైనా తోటి ఇప్పుడు చాలా కాన్ఫ్లిక్ట్ చైనా తోటి మనకి ఎక్కడ వస్తుంది? అరుణాచల్ ప్రదేశ్ లాంటి ఈశాన్య రాష్ట్రాలతోటే కదా వస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ లో ఎంత భూభాగాన్ని ఇప్పటికే వాళ్ళు ఆక్రమించుకున్నారు అనేటటువంటి విషయాన్ని మనం అనేక సందర్భాల్లో మాట్లాడినాం కదా. కాబట్టి ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఈ సెవెన్ సిస్టర్స్ పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. తర్వాత ఇవాళ అక్కడ చంపబడ్డటువంటి ఏ పార్లమెంట్ మెంబర్ గా పోటీ చేస్తున్నటువంటి చంపబడ్డటువంటి షరీఫ్ ఇమ్రాన్ హదీ కూడా ఈ సెవెన్ సిస్టర్స్ పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసేవాడు. అనేక సందర్భాలలో భారత వ్యతిరేక వైఖరిని అవలంబించినటువంటి వ్యక్తి. బట్ అట్లాంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి రాజకీయాలతోటి మరణిస్తే భారతదేశానికి ఏం సంబంధం అనేటటువంటి ప్రశ్న ఇవాళ ఉత్పన్నమవుతుంది. శేషు గారు, ఇంకొక డౌట్ అండి. ఈ హింస వెనకాల పాక్ చైనా ఇంటర్ఫియరెన్స్ కూడా ఉందని తెలుస్తుంది, చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అసలు బంగ్లాదేశ్ లో ఆ విధమైనటువంటివి రావటానికి కారణాలు కూడా ఒకసారి మనం పరిశీలిస్తే బంగ్లాదేశ్ ని తమ వేదికగా మార్చుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎవరెవరు మార్చుకుంటున్నారు? పాకిస్తాన్ కు సంబంధించినటువంటి గ్రూపులు ఇవాళ బంగ్లాదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. అది జమాతే ఇస్లాం కావచ్చు, లేకపోతే బేగం ఖలీదా జియాకు సంబంధించినటువంటి బంగ్లా నేషనలిస్ట్ పార్టీ కావచ్చు. అక్కడ వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ఎవరికి మద్దతుగా ఉన్నారు? గతంలో షేక్ హసీనా భారత్ కి మద్దతుగా అక్కడ ప్రభుత్వాన్ని నడిపితే షేక్ హసీనాకి అవామీ లీగ్ వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ గ్రూపులన్నీ కూడా అటు చైనాకో, అమెరికాకో, అటు పాకిస్తాన్ కో అనుకూలమైనటువంటి దేశాలుగానే ఉన్నాయి కదా. ఇవాళ పాకిస్తాన్ అనుకూల శక్తులు ఆ ఎన్నికల్లో గెలవటానికి హదీని చంపాయనేటటువంటి విషయం వాస్తవం కాదా? కాబట్టి భారతదేశానికి ఏం సంబంధం అక్కడ అనేటటువంటి విషయమే మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతున్నటువంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ ని తమ గుప్పెట్లోకి తీసుకోవాలని అమెరికా భావిస్తుంది. చిట్టగాంగ్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు. అదేవిధంగా బంగ్లాదేశ్ లో తమ ఆధిపత్యం కొనసాగాలని అటు పాకిస్తాన్, చైనా కూడా ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకు అనుకూలమైన ప్రభుత్వాలు అక్కడ ఎన్నికల్లో గెలవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఏంటంటే ఇవాళ చంపబడ్డ అది సంబంధించినటువంటి విద్యార్థి సంస్థను కూడా బహిష్కరించారు. ఇంక్విలాబ్ మంచ్, దానికి ఏంటది ప్లాట్ఫామ్ ఫర్ రివల్యూషనరీ అనేటటువంటి సంస్థ ఉంటుంది. ఆ సంస్థ ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరించారు. అవామీ లీగ్ ను కూడా ఇప్పుడు ఓవరాల్ ఫైనల్ గా నెక్స్ట్ ఎలాంటి స్టెప్ ఆ ప్రభుత్వం తీసుకోబోతుంది, అండ్ అలాగే ఈ నిరసనలు ఇంకెన్ని రోజులు సాగుతాయని అడిగితే ఏం చెప్తారు? ఓవరాల్ గా దీనికి కంక్లూజన్ ఏదై ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు నేపాల్ లో జరిగినటువంటి అల్లర్లు అక్కడ తాత్కాలిక ప్రభుత్వం కొంతమందికి శ్రీలంకలో జరిగినటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గోటబాయ రాజపక్సెకు వ్యతిరేకంగా జరిగినటువంటి అల్లర్లు, తర్వాత అక్కడ ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు అక్కడ పరిస్థితిని చక్కదిద్దగలిగాయి. కానీ బంగ్లాదేశ్ పరిస్థితి అది కాదండి. ఇవాళ బంగ్లాదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి పార్టీలు ఫస్ట్ అమెరికాకి, చైనాకి, పాకిస్తాన్ కి అనుకూలమైనటువంటి పార్టీలు. రేపు ఎన్నికల్లో గెలిచి వాళ్ళు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వాలు కూడా భారత్ వ్యతిరేక వైఖరిని తీసుకునేటటువంటి అవకాశం ఉంది, పాకిస్తాన్ అనుకూలమైనటువంటి వైఖరి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి బంగ్లాదేశ్ లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు సద్దుమణిగేటటువంటి అవకాశం లేవు. అది కూడా మహమ్మద్ యూనస్ పైన కూడా విద్యార్థి నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహమ్మద్ యూనస్ ని రాజీనామా చేయమని కోరారు. మహమ్మద్ యూనస్ పదవి నుండి తొలగటానికి ఇష్టపడట్లేదు. రేపు ఫిబ్రవరిలో కూడా ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛాయుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయనేటటువంటి సమస్య లేదు. కాబట్టి బంగ్లాదేశ్ ని ఒక అస్థిరత ప్రయోగశాలగా మార్చుకునేటటువంటి ఏర్పాటు జరుగుతుంది. అది కొంత భారత్ కి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి భారతీయులకి ఒక తీవ్రమైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి, వాళ్ళని చంపేస్తున్నారు, వాళ్ళని జైల్లో పెడుతున్నారు. ఈ పరిస్థితి బంగ్లాదేశ్ కి మంచిది కాదు. ఈ పరిస్థితి బంగ్లాదేశ్ కు మంచిది కాదు. అధిగమించగలిగినటువంటి శక్తి భారతదేశానికి ఉంది. ఓకే, సో థ్యాంక్ యూ శేషు గారు అండ్ అలాగే కోటేశ్వరరావు గారు. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. మరో క్వశ్చన్ అవర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.